క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మల్కు చెవిని బాగుచేయుట. లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనము నుండి 52వ వచనము మట్టుకు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభువు సిలువ వేయడానికి ముందు ఆయనను పట్టుకోవడానికి వచ్చిన సైనికుల ఎదుట ప్రభువు చేసిన 2 అద్భుతములను గురించి మనము తెలుసుకొని వారమై ఉన్నాము. మొదటగా ఆయుధాలతో వచ్చిన సైనికులను, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రభువు అడిగినప్పుడు, నజరేయుడైన యేసును అని వారు బదులిచ్చారు. అందుకు ప్రభువు ఆయనను నేనే అని వారితో చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. సైనికులు ఆయుధాలతో ఆయనను పట్టుకోవడానికి వచ్చి ఆయన మాటలోని ప్రభావాన్ని బట్టి నేల మీద పడ్డారు. నేనే ఆయనను అని సైనికులతో పలికినప్పుడు ప్రభువు తన దైవత్వాన్ని, దైవ ప్రభావాన్ని బయలుపరిచాడు. తాను దేవుని నామము గలవాడనని తనను గూర్చి తాను ప్రభువు ఎన్నో సందర్భాలలో మనకు తెలియజేసినాడు. నేను ఉన్నవాడను, అనువాడనయున్నాను అని దేవుడు మోషేతో సెలవిచ్చినాడు. నేను లోకమునకు వెలుగును అని, నేను గొర్రెల మంచి కాపరిని అని, పునరుత్థానమును జీవమును నేనే అని, నేనే మార్గమును సత్యమును జీవమును అని ఈ రీతిగా సెలవిచ్చిన ప్రభువు సైనికుల ఎదుట తాను దేవుని నామము మరియు ప్రభావము కలిగి ఉన్నాడని రుజువు చేసినా సరే వారు ప్రభువును నమ్మలేదు. క్రిందపడి తిరిగి లేచి ఆయనను పట్టుకున్నారే గాని ఆయన ప్రభావాన్ని చూచి మారు మనస్సు పొంది ఆయనను నమ్మలేదు. ప్రియులారా, నేటి దినాన ప్రభువు మాటలను వింటున్న మన జీవితాలు కూడా సైనికుల వలె ఉన్నాయా? దేవుని మాటలోని, దేవుని వాక్యములోని ప్రభావమును నీవు గుర్తించగలుగుతున్నావా? లేక ఇంకా వాక్యమును వింటూ కూడా మారు మనస్సు పొందలేక ఆయనను నమ్మలేని స్థితిలో నీవు ఉన్నావా? ఒక మారు నిన్ను నీవు పరిశీలించుకో. రెండవదిగా, ప్రభువును పట్టుకోవడానికి వచ్చిన ప్రధాన యాజకుని బండ్రౌతులలో ఒకనిని పేతురు కత్తి దూసి కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. అయితే ప్రభువు, నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అని పేతురును గద్దించి మల్కు అను ఆ ప్రధాన యాజకుని దాసుని చెవి ముట్టి బాగు చేసి శత్రువుకు కూడా ప్రభువు మేలు చేశాడు. ఇట్టి అద్భుతాన్ని చూచి కూడా వారు పశ్చాత్తాపపడలేదు, ప్రభువును అంగీకరించలేదు. శత్రువుల పట్ల ప్రభువు చూపించే ప్రేమ, శత్రువుకు మేలు చేసే ఆయన దయ, తెగిపోయిన చెవిని తిరిగి అతికించి స్వస్థపరచిన ఆయన గొప్ప శక్తిని కల్లారా చూసి కూడా సైనికులు ప్రభువును నమ్మలేదు. అంతటి మూఢత్వమును మనము వారిలో చూస్తుంటున్నాము. ప్రియులారా, ఎవరూ చేయని అద్భుత కార్యాలను ప్రభువు చేయడాన్ని బట్టి ఆయనను నమ్మకపోతే మన పాపానికి అంతులేనట్టే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువునందు విశ్వాసముంచి ఆయన ప్రేమను, శక్తిని గ్రహించి ఆయనే అద్వితీయ దేవుడని, మనలను రక్షించే ఏకైక నామమని నమ్మి ఆయనను వెంబడించు వారంగా ఉందాము, రక్షణ పొందుదాము.
దేవుడు అట్టి గొప్ప విశ్వాసమును రక్షణను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ శక్తిగల నామమును బట్టి మీకు వందనములు తండ్రి. గొర్రెల గొప్ప కాపరివైన మీకు స్తోత్రములు తండ్రి. మా కొరకు పరలోకమును విడిచి దాసుని స్వరూపమును ధరించుకొని మా పాపముల కొరకు బలి అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు చేసినటువంటి గొప్ప కార్యములను గూర్చి మేము వినుచుండగా మా మనస్సులలో నూతనత్వమును దయచేయండి. మీ అందు విశ్వాసముంచి మిమ్ములను వెంబడించుటకు, అనేకులకు మాదిరికరమైన జీవితమును జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.